తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కరకగూడెం మండలంలో వివిధ గ్రామాల్లో నిర్మితమైన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమం మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పీనపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కలవల నాగారం గ్రామానికి చెందిన బూక్య దశిలమ్మ, బూక్య సక్రమ్మ, అలాగే బట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన తోలెం శిరీష తమ కొత్త ఇళ్లలో గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేద ప్రజలకు గృహ సౌకర్యం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ దినేష్ కుమార్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, ఎంపీఓ, హౌసింగ్ ఏఈ, ఏపీఎం గారు, మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుసేన్, జలగం కృష్ణ, పోలెబోయిన తిరుపతయ్య, నాగబండి వెంకటేశ్వర్లు, తోలెం నాగేశ్వరరావు, పడిగ సమ్మయ్య, నీతాజీ, సాగర్ సర్పంచ్లు, మండల అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు, అభిమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే విద్యుత్ అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జై కాంగ్రెస్. ఇప్పుడు బట్టపల్లి సర్పంచ్ గారు శ్రీమతి తోలెం రమాదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మన మండలంలో మన సర్పంచ్లు కూడా మాట్లాడుతూ చెప్పినారు. మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వచ్చిన తర్వాత ఫస్ట్ విడతలో నాకు వచ్చినటువంటి 3,500 ఇళ్లలో ఈ కరకగూడెం మండలానికి 408 ఇళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ మండలంలో ఉన్నటువంటి 16 పంచాయతీల్లో 52 గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన అర్హత కలిగిన పేదవాళ్ళకి అందరూ కట్టుకుంటా ఉన్నారు. అందులో భాగంగా ఇక్కడికి వచ్చే ముందు కన్నాయిగూడెం పంచాయతీలో కలవల నగరం గ్రామంలో 2 ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాలు ప్రారంభం చేసి, బట్టుపల్లి గ్రామ పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో ఒక ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ప్రారంభం చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఇళ్ళని చూస్తుంటే చాలా ఆనందం వేసింది, నాకు సంతోషంగా అనిపించింది. ఎవరైతే పేదవాళ్ళకి మనం గడ్డిళ్ళల్లో ఉండే వాళ్లకు, రేకులలో ఇళ్లలో ఉండే వాళ్లకు, రెక్కల మీద బతికే వాళ్లకు, మరి వాళ్ళ అటువంటి వాళ్లకు మన ప్రభుత్వం మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పక్కా ఇల్లు కట్టేయాలి, సొంతింటి కళ నెరవేరాలి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని చెప్పేసి ఏదైతే కళలు అన్నారో మన ముఖ్యమంత్రి గారు, ఆ కళలు ఇవాళ సాకారం అవుతా ఉన్నాయి. పేదవాళ్ళకి ఏం కావాలి? బ్రహ్మాండంగా ఉన్న ఇందిరమ్మ ఇల్లులు. కాబట్టి ఇవాళ ఈ మండలంలో ఉన్నటువంటి 408 ఇల్లు ఇచ్చినాం. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో త్వరితగతిన కట్టుకోవాలి. అవి నిర్మాణాలు పూర్తయ్యే దాంట్లో గ్రామ పంచాయతీ సెక్రటరీ, గ్రామ పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్సు, మండల ఎంపీఓ గారు, ఎంపీడీఓ గారు అందరూ సమన్వయం చేసి శరవేగంగా ఇచ్చినటువంటి ఇళ్ళని పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేసుకున్నట్లయితే మళ్ళీ ఈ మండలానికి నాకు మొన్ననే అసెంబ్లీ సమావేశాలు అయినాయి, మళ్ళీ 3,500 ఇళ్ళు వచ్చినాయి కోట. మరి త్వరితగతిన పూర్తి హౌసింగ్ ఏఈ గారు కూడా ఉన్నారు. అందరూ కూడా టీం వర్క్ చేయాలి. ఇవాళ పాలక మండలిలో వచ్చినాయి పంచాయతీ స్థాయిలో, సర్పంచ్లు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చినటువంటి ఇళ్ళని నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసే దాంట్లో కూడా మీరు కూడా చొరవ చూపాలి. ఇది ట్రైబల్ ఏరియా. మరి కరకగూడెం మండలం అంటేనే ఏజెన్సీ ప్రాంతం, పేద కూలీలు, పేద రైతులు ఉన్నటువంటి మండలం. 16 గ్రామ పంచాయతీలు ఉంటే మొత్తం ఉన్న గ్రామాలు 52 గ్రామాలు. 52 గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. వీటిని మీరు బాధ్యత తీసుకోవాలి. మరి ఇవాళ ప్రజాసేవ చేయాలని సర్పంచులుగా మరి మిమ్మల్ని ఎమ్మెల్యేగా నన్ను ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. వారు మరి ఏదైతే మన ప్రభుత్వ పథకాలు ఉన్నాయో
అన్ని రకాల పథకాలు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి అందే విధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు సర్పంచులు అందరూ కూడా మంచిగా పనిచేయాలి. అన్ని పథకాలు కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించడానికి కోసం రాకపోతే అందించాలి. అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ఏం చేస్తున్నాం అవి కూడా చెప్పాలి. ఇప్పటికే కరగూడెం మండలంలో టెండర్లు పిలిచినారు, సర్పంచులు మాట్లాడుతూ చెప్పినారు. చాలా గ్రామాలకి ఇలా హై లెవెల్ బ్రిడ్జిలు కానీ బీటీ రోడ్లకు నిర్మాణానికి నిధులు మంజూరైనాయి, టెండర్లు పిలిచారు. అవి ఓపెన్ అయిన తర్వాత అగ్రిమెంట్ కాగానే కొబ్బరికాయలు కొట్టి అనేక గిరిజన గ్రామాలకు డాంబర్ రోడ్లు కానీ హై లెవెల్ బ్రిడ్జిలు కానీ త్వరలోనే మనం కొబ్బరికాయలు కొట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీ ఎమ్మెల్యేగా నాదొకటే ఆలోచన, ఈ మండలంలో ఉన్నటువంటి 16 గ్రామ పంచాయతీల్లో 52 గ్రామాల్లో మరి ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా మట్టి రోడ్డు లేకుండా మనకు రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఇప్పటికే చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు వేసినాం, కలవట్ల నిర్మాణం జరుగుతూ ఉంది, బ్రిడ్జిలు కడతా ఉన్నారు. కాబట్టి ఆ రకంగా రాబోయే 3 సంవత్సరాల కాలంలో మనకు వచ్చే నిధులు మన ప్రభుత్వం ద్వారా ఆ నియోజకవర్గ నిధులు కలిపి అన్ని గ్రామాలకు మట్టి రోడ్డు లేకుండా అన్ని గ్రామాలను సీసీ రోడ్లు వేయాలని చెప్పేసి ప్రణాళిక పెట్టుకొని ముందుకు పోతున్నాం. మొన్ననే మళ్ళీ అసెంబ్లీ అయిపోయింది, కొత్త బడ్జెట్ కూడా వచ్చింది, నియోజకవర్గ గ్రాంట్. అందులో కూడా అవసరం ఉన్న చోట ప్రాధాన్యత క్రమంలో మీ గ్రామాల్లో సీసీ రోడ్లు వేయించే బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈ మండలంలో ఇవాళ 408 ఇల్లు ఇచ్చినామంటే ఒక ఇంటికి 5 లక్షలు అంటే 20 కోట్ల 40 లక్షలు, 20 కోట్ల 40 లక్షల రూపాయలు. నాకు తెలిసి ఇది 3వసారి ఎమ్మెల్యేగా చేస్తా ఉన్నా నేను. నాకు తెలిసి ఇన్ని ఇల్లు ఇన్ని కోట్ల రూపాయలు ఈ ఒక్క మండలానికి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. మరి ఆ రకంగా వెనకబడ్డటువంటి ప్రాంతం గ్రామీణ ప్రాంతాలు కాబట్టి వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దానికి అనుబంధంగా ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని త్వరితగతిన పూర్తయ్యే దాంట్లో పక్కా ఇల్లు కట్టించే దాంట్లో ఈ మండలంలో ఒక్కటి కూడా గడ్డిల్లు కనపడవద్దు. నా ఆలోచన మీ ఎమ్మెల్యేగా